ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్. ఈ బుక్ని జార్జ్ క్లాస్ అనే అతను 1926లో రాశారు. అంటే ఈ బుక్ వచ్చి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది అని ఎప్పటికీ రెలవెంట్గానే ఉంటుంది. సాలరీడ్ అండ్ మిడిల్ క్లాస్, ఈ బుక్ మనకైతే మరీ ఇంపార్టెంట్. ఈ బుక్ చదివాక నేను ఏం నేర్చుకున్నాను? పాయింట్ నెంబర్ 1, సేవ్ అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్. మనం సంపాదించిన సంపాదనలో అట్లీస్ట్ 10% సేవ్ చేయాలంటారు. పాయింట్ నెంబర్ 2, కంట్రోల్ యువర్ ఎక్స్పెన్సెస్. మనం ఎంత సంపాదించినా ఖర్చులు తగ్గించకపోతే మనం ఎప్పటికీ ధనవంతులు కాలేం. పాయింట్ నెంబర్ 3, మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. మనం సేవ్ చేసిన అమౌంట్ మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా రాబట్టగలదో ఆలోచించాలి. లైక్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఆ స్టాక్స్, ఏదైనా చిన్న బిజినెస్లో పెట్టడం, ఇలాంటివి ఏవైనా. గాడ్ థర్డ్ ట్రెజర్ ఫ్రమ్ లాస్. మనం సేవ్ చేసిన అమౌంట్ మొత్తం పోకుండా చూసుకోవాలి. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కాసిపడి ఎవరికైనా అప్పు ఇవ్వడం, మొత్తం కోల్పోవడం, లేకపోతే మనకు తెలియని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. 5th పాయింట్, ఇంప్రూవ్ ఎర్నింగ్ ఎబిలిటీ. మనం సంపాదించే స్కిల్స్ పెంచుకోమంటారు.